హలో ఆల్, ఈ వీడియోలో కాన్ సిటీ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ గా ఉంది. డబ్బింగ్ అయితే బాగుంది. మూవీ రన్ టైం అయితే 2 hours 30 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక ఫ్యామిలీ అయితే ఉంటుంది, హీరో ఫ్యామిలీ. వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న ఒక చిన్న పిల్లవాడిని అయితే స్కూల్ నుంచి ఒకరు కిడ్నాప్ చేయడం అయితే జరుగుద్ది. మరి ఎవరు కిడ్నాప్ చేశారు, మరి ఆ పిల్లవాడిని వాళ్ళు ఎలా కాపాడుకున్నారు, అసలు వీళ్ళ ఫ్యామిలీ యొక్క పిల్లవాడిని ఎందుకు కిడ్నాప్ చేశారు, అసలు ఈ ఫ్యామిలీ ఏం చేసింది, వీటి చుట్టూ నడుస్తుంది ఈ కాన్ సిటీ అనే మూవీ. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే ఓన్లీ ఫర్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీ అని చెప్తాను బ్రో. ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంచెం ఓపిక్ గా భరించాల్సి వస్తుంది. వన్స్ ఎప్పుడైతే అసలైన కాన్ఫ్లిక్ట్ ఇంట్రొడ్యూస్ అవుతుందో అక్కడి నుంచి సెకండ్ హాఫ్ మూవీ అంతా కూడా నాకు కొంచెం టైం పాస్ అయింది, ఎంటర్టైనింగ్ గా వర్కౌట్ అయింది, ఎమోషన్స్ వర్కౌట్ అయ్యి మంచి సాటిస్ఫాక్షన్ ఎండింగ్ కూడా ఉంటుంది. సో అందువల్ల సెకండ్ హాఫ్ అయితే వర్కౌట్ అయింది. బట్ మొత్తం ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. మీరు ఏమనుకుంటారో అదే జరుగుతుంది. అది మాత్రం ముందే చెప్పేస్తున్నా. ఓవరాల్ గా ఇట్స్ టైం పాస్ మూవీ అంతే. అంతకు మించి ఏ కొంచెం ఎక్స్పెక్ట్ చేసినా సరే కానీ ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్టార్టింగ్ చెప్పినట్టే సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ ఎంటర్టైనింగ్ వర్కౌట్ అయింది. అండ్ అలాగే యోగి బాబు గారు వాళ్ళ మదర్ క్యారెక్టర్ ది కొన్ని సీన్స్ ఉంటాయి. ఫస్ట్ హాఫ్ నుంచి లాస్ట్ వరకు వాళ్ళ సీక్వెన్సెస్ అన్ని వర్కౌట్ అయ్యేవయ్యా నాకు. చాలా సటిల్ అండ్ డార్క్ కామెడీ ఉంటుంది. అది బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. మరి లాఫ్ అవుట్ లౌడ్ మూమెంట్స్ కాదు కానీ మంచి స్మైల్ అయితే ఇస్తారు ఆ డైలాగుల వల్ల. అండ్ అలాగే మెయిన్ లీడ్ క్యారెక్టర్ అర్జున్ దాస్ గారు కానీ అండ్ వాళ్ళ సన్ క్యారెక్టర్, వైఫ్ క్యారెక్టర్, వీళ్ళతో ఒక ఎమోషనల్ బాండ్ అయితే రన్ అవుతుంది. అది కూడా నాకు బాగుంది. కొంచెం ఆర్టిఫిషియల్ గా అనిపించినప్పటికీ కూడా వాళ్ళకి ఇచ్చిన క్లోజర్ అయితే మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది బాగుంది నాకు. అండ్ అలాగే సెకండ్ హాఫ్ లో కొన్ని ట్విస్ట్లు అయితే ఉంటాయి. చాలా ప్రిడిక్టబుల్ గా ఉంటాయి భయ్యా. మీకు ముందే అర్థమవుతుంది ఇది రాబోతుంది ట్విస్ట్ అని మీకు అర్థమవుతుంది. బట్ వాటిని రివీల్ చేసిన విధానం బాగుంటుంది అనమాట. అండ్ అలాగే సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ లో ఒక 2 సాంగ్స్ వస్తాయి. అవి కూడా అదిరిపోయినాయి. అసలు చాలా బాగా అనిపించింది నాకు. ఆ సాంగ్స్ గానీ ఆ మ్యాషప్ కొట్టిన విధానం గానీ చాలా బాగుంటుంది. చాలా సాటిస్ఫాక్షన్ ఎండింగ్ అయితే ఇస్తారన్నమాట. వర్కౌట్ అవుతుంది. టెక్నికల్ విజువల్ కూడా మూవీ చూడడం బాగుంటుంది. పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ హాఫ్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు నాకు. ఈ మోసాలు చేసే విధానాలు చూపించిన విధానం గానీ, వాళ్ళు చేసుకున్న సెటప్ గానీ, ఇంటర్వెల్ వరకు వాళ్ళు పెట్టుకున్నదంతా కూడా అవుట్డేటెడ్ ఉంటుంది. అండ్ అలాగే అంత సపోర్టివ్ గా అనిపించదు బ్రో. మనకి చూస్తే నచ్చే విధంగా ఉండదు. ఆ మోసాలు ఇవన్నీ కూడా చాలా వరస్ట్ గా అనిపిస్తూ ఉంటుంది. ఆ ఫస్ట్ హాఫ్ సెటప్ అదంతా కూడా నాకు అస్సలు నచ్చలేదు. దానికి పే ఆఫ్ అయితే క్లైమాక్స్ లో ఇస్తారు. బట్ ఆ ఫస్ట్ హాఫ్ అంతా కూడా మీరు భరించాలి, ఓపిక్ గా భరించాలి. మీ గురించి ఏమో నాకు తెలియదు, మీకు వర్కౌట్ అవుద్ది లేదో కానీ నాకైతే నచ్చలేదు ఆ ఫస్ట్ హాఫ్ అంతా కూడా. ఎందుకంటే ఆ మోసాలు చేసే విధానం కానీ, వాళ్ళు దానికి పెట్టుకున్న రీజన్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కలేదు నాకు అసలు. వేరే ఆప్షన్స్ కూడా ఎంచుకోవచ్చు. అవి నేను చెప్తే స్పాయిలర్ అవుతుంది కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా. బట్ నాకైతే నచ్చలేదు అసలు. ఫస్ట్ హాఫ్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఎక్కడ వర్కౌట్ అవ్వాలి. క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ కానీ, వాళ్ళకి చేసుకున్న సెటప్స్ కానీ, ఎమోషనల్ బాండ్ కానీ ఏది నచ్చలేదు. నా బిగ్గెస్ట్ నెగిటివ్ అంతా మూవీకి ఫస్ట్ హాఫ్ మాత్రమే. ఓన్లీ ఫర్ సెకండ్ హాఫ్ చూడండి అంటే అది కూడా టైం పాస్ కి మాత్రమే. ఇలాంటి మూవీస్ మనం చూడలేదంటే చూసాం. చాలా మూవీస్ గుర్తొస్తాయి మీకు ఇదే టైప్ కాన్సెప్ట్ మీద. బట్ కొంచెం ప్రెజెంటేషన్ డిఫరెంట్గా ఉంటుంది అంతే. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. సరదాగా టైం పాస్ కి ఫ్యామిలీతో మూవీ చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. వీకెండ్ కి వర్కౌట్ అవుద్ది, లేదంటే లేదు. అంతే. ఇట్స్ లైక్ పాసింగ్ క్లౌడ్. చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు మూవీ. మీకేం ప్రాబ్లం లేదు. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్. బై.